అందరికీ నమస్కారం. ఏదైతే మొన్న ఒక దుర్మార్గ కాండ, ఒక రాక్షస కాండలాగా ఈ జోజినగర్లోని ఏదైతే 42 ఫ్లాట్స్ ఉన్నాయో తెల్లవారుజామునే వచ్చి ఇంట్లో మనుషులు ఉన్నప్పటికీ కూడా, చర్చిలో ప్రేయర్ జరుగుతున్నప్పటికీ కూడా చిన్నపిల్లలతో ప్రెగ్నెన్స్తో ఇంట్లో లోపల ఉంటే బలవంతంగా వాళ్ళందరినీ కూడా ఏమాత్రం టైం ఇవ్వకుండా, ఏమాత్రం కొంచెం కూడా టైం ఇవ్వకుండా బలవంతంగా వాళ్ళని పోలీసులు, బ్లేడ్ బ్యాచి, అదేవిధంగా రౌడీల్ని చాలామందిని తీసుకొచ్చి ఇక్కడికి వాళ్ళ ద్వారా రౌడీజం చేసి అందరినీ కూడా భయభ్రాంతులు చేసే విధంగా నిష్పక్షపాతంగా, చాలా ద్రోహంగా, చాలా కర్కోటంగా ఈ బిల్డింగ్లు పడేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా నవంబర్ 4నే డిసెంబర్ 31 వరకు కూడా వాళ్ళకి వ్యవధి ఇచ్చారు సుప్రీంకోర్టు నుంచి. అయినా కానీ వీటిని పక్కన పెట్టేసి టెక్నికల్ ఇష్యూస్ చూపెట్టి అధికార మదముతో, ఎందుకంటే వీళ్ళు ఈ ఇష్యూ జరుగుతున్న కాడి నుంచి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నారా లోకేష్ గారు కంప్లైంట్ ఇచ్చారు. జనసేన ఆఫీసులో అక్కడ జనసేన ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళందరికీ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. స్థానికంగా ఎంపీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు, స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి కంప్లైంట్ ఇచ్చారు, కలెక్టర్ ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చారు. ఇవ్వాల్సిన చోట అన్ని చోట్ల కూడా కంప్లైంట్ పెట్టినా కానీ కనీసం దీని మీద పట్టించుకున్న పరిస్థితి లేదు. తెలుగుదేశం ఆఫీసులో దొంగ కంప్లైంట్ పెట్టి ఏదో సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టారు, వీళ్ళు పెట్టారని చెప్పని దొంగ కేసులు కట్టి వాళ్ళని మీరు ఇబ్బందులు పెడుతున్నారే. ఇంత నిజాయితీగా చూడండి, ఆ పెద్ద ఆమె చూడండి, ఆమెకి ఒక చిన్న స్థలం ఉంటే 2 ఆడపిల్లలకి ఇచ్చింది. ఆడపిల్ల ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లుని దుర్మార్గంగా కూల్చేశారు. వీళ్ళకైతే కనుక బిల్డింగ్కి బ్యాంక్ లోన్ కూడా ఉంది, రిజిస్ట్రేషన్ అయింది. అదేవిధంగా కార్పొరేషను, మున్సిపల్ ప్లాన్స్ ఉన్నాయి, పన్నులు కడుతున్నారు, కరెంటు ఉంది, వాటర్ సప్లై ఉంది, ప్రతిదీ కూడా ఆన్ రికార్డుగా వీళ్ళు ఇక్కడ నివసిస్తుంటే వాళ్ళు ఏదో మేము కోర్టులో మేము ఆర్డర్ తీసుకొచ్చామని చెప్పని సుప్రీంకోర్టులో టైం ఉన్నప్పటికీ కూడా వాటిని నిర్దాక్ష్యంగా కూల్చేసి, పాపం చిన్నపిల్లలు ఉన్నా కానీ వాళ్ళని బయట పడేసి వాళ్ళు చెప్తున్నారు మా ఇంట్లో కుక్క పిల్లలు ఉన్నాయంటే వాటిని కూడా సస్యసావనండి అని చెప్పనే విధంగా ఎవరో గిరి అని చెప్పి ఒక అతనంట. మరి పోలీసు అధికారులు ఇష్టం వచ్చినట్టు ఎవరైతే ఈ గోండాకు సంబంధించిన కొంతమంది వీళ్ళు తాగేసి ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళని బయట పంపించడం అనేది చాలా బాధాకరం. అదే చెప్తుందామా, పెన్షన్ వస్తుంది నాకు 4000 రూపాయలు అని చెప్పని. నేను నిన్న కూడా చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల ఫస్ట్ తారీఖు పెన్షన్కి వెళ్తారు, అదే పెన్షన్కి ఇవ్వడానికి రావచ్చు, ఇక్కడికి చూడొచ్చు కదా. ఇక్కడ కేవలం ఇది అంతా కూడా వాళ్ళకి తెలిసే, వాళ్ళ కనుసన్నుల్లోనే పూర్తిగా స్థానిక ఎంపీకి తెలుసు, స్థానిక ఎమ్మెల్యేలు తెలుసు, ప్రజాప్రతినిధి అండతోనే ఈ కార్యక్రమం చేపట్టారు. ఇది ఎందుకంటే దాదాపు రాష్ట్రంలో ఇంక వేరే సమస్యలు ఏం లేవా? 200 మంది పైన పోలీసులు వచ్చి ఇంక ఇదే సమస్యలాగా దీన్ని ఈ విధంగా దుర్మార్గంగా కూల్చొచ్చా? కనీసం సుప్రీంకోర్టు అంటే న్యాయ వ్యవస్థ అంటే కూడా నమ్మకం లేదా వాళ్ళకి? అప్పటికి నేను చూపెడుతున్నారంట, మాది ఆర్గ్యుమెంట్ జరుగుతుందండి, ఇది కూడా లైవ్లో ఉన్న చూడమంటే మేము చూడం అని చెప్పని ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా బిల్డింగుల్ని దుర్మార్గంగా కూల్చేశారు. కూల్చేసిన తర్వాత ఎవరైతే లేడీస్ని ఇబ్బంది పెట్టి జుట్టు పట్టుకొని లాక్కు రావడం కానివ్వండి, చేతులు పట్టుకొని లాక్కు రావడం కానివ్వండి, వాళ్ళ పేర్లతో కంప్లైంట్ పెడితే ఇప్పటివరకు కూడా ఎందుకు కంప్లైంట్ ఫైల్ చేయట్లేదు వాళ్ళ మీద? మీరు వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ ఎందుకు ఫైల్ చేయట్లేదు? మీరు ఎందుకు మీరు వన్ సైడ్గా మీరు నటిస్తున్నారు? వన్ సైడ్గా ఎందుకు చేస్తున్నారు? వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, అదేవిధంగా ఇతరులు కూడా కంప్లైంట్ ఇచ్చారు. వీళ్ళ కంప్లైంట్స్ మాత్రం తీసుకున్న పరిస్థితి లేదు. ఏదైతే ఈ రాజకీయ పార్టీ నాయకులు, ఎవరైతే అధికార పార్టీ నాయకులు అండ ఉందో, ఎవరైతే దగ్గరుండి బలవంతంగా కూల్పించారో వాళ్ళు పెట్టిన కంప్లైంట్ మాత్రం మీరు తీసుకుంటున్నారు. ఎంతవరకు న్యాయం అండి? అంటే వీళ్ళందరూ ఆడవాళ్ళు కాదా? వీళ్ళందరూ ఆడవాళ్ళు కాదా అంటున్నా? వాళ్ళని మగవాళ్ళు చేతులు పట్టి లాగేయచ్చా? బయటికి బూతులు తిట్టచ్చా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చా? అది కూడా పోలీసులు అడ్డం పెట్టుకొని, పోలీసులు పక్కనే పెట్టుకొని ఈ విధంగా అరాచకాలు చేస్తుంటే అసలు ఎక్కడ జరుగుతుంది ఈ పరిపాలన? దుర్మార్గ పరిపాలన జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. కూటమి ప్రభుత్వం అని చెప్పని ఈ రాష్ట్రంలో దుర్మార్గ పరిపాలన జరుగుతుంది. ఈ రాష్ట్రంలో దాదాపు 20 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి ఇక్కడ నివసిస్తుంటే
కనీసం ఒక ఎంపీ వచ్చి చూశాడు ఇక్కడికి, స్థానిక ఎమ్మెల్యే వచ్చాడా? ఎవరైనా వచ్చి పరిశీలించారు? ఎవరైనా కానీ పరిశీలించకుండా వీళ్ళ మీద దొంగ కేసులు పెట్టడం, వీళ్ళ ఆస్తులు పోయని చెప్పి ఏడుస్తుంటే సంతోషపడతాం. ఏంటండి ఇది? సమంజసమే ఇది? ఒకవేళ కోర్టులో వాళ్ళకి న్యాయం జరిగింది అనుకుందాం, అపోజిషన్ వాళ్ళకి వీళ్ళనైనా కనీసం సముదాయించాలి కదా. మీరు వచ్చి సముదాయించాలి, న్యాయం చేయాలి కదా. మీరు చెప్తే 3 లక్షల ఇల్లు గృహప్రవేశం చేశాం, 4 లక్షల ఇల్లు గృహప్రవేశం చేశాం మీరు చెప్తున్నారు. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన ఇప్పుడు మీరు గృహప్రవేశం చేస్తున్నారు. మీరు మీ జన్మలో ఒక ఇల్లు ఎప్పుడు కట్టించారా? ఇల్లు కోల్చడం తప్ప మీకు కట్టే చరిత్ర మీకు ఎక్కడ ఉంది? కూటమి ప్రభుత్వం ఇల్లు కోల్చడం తప్ప కట్టే చరిత్ర లేదు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ కానీ మీరు స్పందించండి. దీని మీద ఎవరైతే మీ నాయకులు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. వీళ్ళకి తగిన న్యాయం చేయాల్సింది. మీరు చేయకపోతే తప్పకుండా వీళ్ళతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు మాట్లాడారు ఈ విషయంలో. తప్పకుండా వాళ్ళకి న్యాయం జరిగే వరకు మనందరం కూడా తోడుగా ఉన్నామని కూడా చెప్పమని చెప్పారు. వీళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా తీసుకువెళ్తాను నేను. తప్పకుండా వీళ్ళకి న్యాయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తారు తప్పకుండా. ఆయన కూడా ఒకటే చెప్పారు, వీళ్ళ తరపున మీరు పోరాటం చేయండి, ఎటువంటి సహకారం కావాలో మనం అందిస్తాం, తప్పకుండా వీళ్ళకి న్యాయం జరగాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు ఈరోజు. కనీసం స్థానికంగా ఉన్న ఎంపీలు కానీ కేశినేని చిన్ని గారు ఆయనకి ఆటలాడుకోవడానికి ఏదో ఉత్సవాలను చేయడానికి టైం ఉంటుంది, కానీ ఇటువంటి కార్యక్రమాల దగ్గర రావడానికి మాత్రం టైం ఉండదు ఆయనకి. ఎందుకంటే అతని కనసంలో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి. అతని ప్రమేయం లేకపోతే ఇక్కడ ఎందుకు రాడు ఇప్పటివరకు కూడా? ఆయన కేశినేని చిన్ని ప్రమేయం లేకపోతే ఎందుకు ఇక్కడికి రాలేదు? ఎందుకు స్పందించలేదు? మీరు వెళ్ళినప్పుడు సమాధానం ఎందుకు చెప్పలేదు? ఇది కేవలం ఈ కుట్ర. ఇది 100 కోట్ల స్థలం చేస్తుంది. ఈ స్థలాన్ని దోచేయాలి, ఈ స్థలాన్ని కబ్జా చేయాలని చెప్పని ఇదంతా ఈ నాయకులు చేస్తున్న, అధికార పార్టీ నాయకులు చేస్తున్న కుట్ర ఇది. తప్పకుండా ఈ బాధితుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం కూడా అండగా ఉంటాం. 100 రూపాయలు ఏదైతే వీళ్ళు కంటెంప్ట్ మూవ్ చేస్తున్నారు, తప్పకుండా సుప్రీంకోర్టులో ఏమొస్తుందో మేము అంతా కూడా ఆలోచన చేస్తాం. తప్పకుండా రానున్న రోజుల్లో వీళ్ళకి మంచి చేసే విధంగా, మేలు చేసే విధంగా మేము అందరం కృషి చేస్తామని మేము అందరం కూడా తెలియపరచుకుంటున్నాం. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలోని జోజినగర్ ప్రాంతంలో కూటమి ప్రభుత్వంలో ఉన్న స్థానిక ఎంపీ కానివ్వండి, స్థానిక ఎమ్మెల్యే కానివ్వండి, వీళ్ళిద్దరు ఒక సహకారంతో దాదాపుగా 200 మంది పోలీసుల్లా కాకుండా ఒక గూండాలుగా, రౌడీలుగా అర్ధరాత్రి పూట తెల్లారుజామున వచ్చి ఇంట్లో మహిళలను చూడకుండా, చిన్నపిల్లలు ఉన్నారని చెప్పి చూడకుండా, పాపం పెద్దవాళ్ళు వయసులో ఉన్న వాళ్ళని గారు చూడకుండా కొంతమంది గూండాలతో పోలీసులు కలిసి పాపం అందరిని గారు బయటికి తీసేసి వాళ్ళ ఇల్లు అన్నీ గారు పగలగొట్టి ఈరోజు ఒక రౌడీ రాజకీయం విజయవాడ నగరంలో ఈ రాష్ట్రంలో జరుగుతుంది. దాదాపుగా 4 నెలల క్రితం అక్టోబర్లో గారా ఇదే విధంగా ఆ రోజు కూల్చివేయాలని చెప్పి చూస్తే ఆ రోజు మా పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానివ్వండి, మేము కానివ్వండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, ఆ రోజు ప్రజల పక్షాన నుంచుని ఆ రోజు లాయర్ల పరంగా, కోర్టు పరంగా ఆ రోజు అండగా ఉండటం గారు జరిగింది. మళ్ళీ ఈరోజు ఒక చిన్న టెక్నికల్ రీజన్స్తో గూండాయిజంగా, రౌడీయిజంగా ఈరోజు పోలీసులతో పాపం వీళ్ళందరం గారు ఇబ్బంది పెడతాం గారు జరిగింది. వాళ్ళు చెప్తున్నారు, నారా లోకేష్ దగ్గరికి వెళ్ళాము, జనసేన పార్టీ ఆఫీస్కి వెళ్ళాము, అక్కడ ఉన్న వాళ్ళని కలిసాము, మా బాధంతో గారు చెప్పుకున్నాము. కానీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయాల్సింది ఒకటే, ఏదైతే ఈరోజు ఈ సంఘటన జరిగిందో దీని వెనకమాల నారా లోకేష్ ఉన్నారని చెప్పని ప్రతి ఒక్కరి గారు గమనించాలి. ఎవరైతే ఈ స్థానిక ఎంపీ ఉన్నారో కేశినేని చిన్ని, తన సొంత మనుషులతో ఇక్కడ ఉన్న ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టి బయటికి గెంటివేసి ఈ స్థలాన్ని కబ్జా చేయాలని చెప్పిన ఆలోచన చేసిన వ్యక్తి కేశినేని చిన్ని అని చెప్పి అందరూ చెప్తున్నా. నిజంగా నీకు దమ్ముంటే, నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే వచ్చి వీళ్ళని పలకరించు, పరామర్శించు వాళ్ళని. ఇదిగోండి నారా లోకేష్తో ఫోటో, నారా లోకేష్తో
ఎవరైతే పాపం బాధితులు ఉన్నారో వాళ్ళు వెళ్ళి మొత్తం వివరిస్తే ఈరోజు బాధితులకు అండగా లేకుండా ఎవరైతే డబ్బులు ఇస్తారో, ఎవరైతే కమిషన్లు ఇస్తారో, ఎవరైతే డబ్బులిచ్చి ప్రోత్సహిస్తారో ఈరోజు వాళ్ళకి ఈ ప్రభుత్వం అండగా ఉండి అని చెప్పి నిదర్శనమే ఇది. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో, వాళ్ళ ప్రభుత్వంలో ఇలాంటిది ఒక్క సంఘటన జరగల. కానీ ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం, మహిళలు వెళ్ళారు, మమ్మల్ని బూతులు తిట్టారు, మా మీద దాడి చేశారు, కేసు కట్టనని చెప్పని పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈరోజు గారు వాళ్ళ మీద కేసు కట్టల. నిజంగా ఏదైతే పోలీసులు వ్యవహరించిన తీరు ఈ 2 రోజులు ఉన్నాయో నిజంగా పోలీసు వ్యవస్థకే తలదించుకునే విధంగా ఈరోజు విజయవాడ పోలీసులు అందరి గారు ప్రవర్తించారని చెప్తూ ఈరోజు తప్పకుండా మీ అందరికి గారు సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా కానివ్వండి, మేమందరం కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మీకు అండగా ఉంటాం. ఇందాకే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తం మీ అందరు విషయం గారు చెప్పడం గారు జరిగింది. వచ్చే వారం గారా మిమ్మల్ని శ్రీనివాసరావు గారే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లే కార్యక్రమంగా ఏర్పాటు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి కొన్ని బాధ్యతలకి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా ఈ జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి కావాలని చేసినటువంటి సంఘటన పట్ల మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వము రాక్షస ప్రభుత్వం అని ముందు నుంచి మేము చెప్తా ఉన్నాం. దానికి కారణం ఈరోజు 43 గృహాలని కాపురాలు ఉంటున్నటువంటి, లోన్లు తీసుకున్నటువంటి, అదే ఆధారంగా ఉన్నటువంటి కుటుంబాలని తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ, అలాగే వాళ్ళు అలసి ఇవ్వడం బట్టి గూండాలు వారు విజృంభించారు. ఈ ల్యాండ్ అర్బన్ ల్యాండ్ సీలింగ్కి సంబంధించినటువంటి ల్యాండ్. సొసైటీలు ఏర్పడ్డాయి, చనిపోయారు, ఫేక్ డాక్యుమెంట్లతో కబ్జా చేయాలని చెప్పని కోర్టులతో తప్పుదారి పట్టించి ఈ చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని ఎందుకు ప్రభుత్వం సరిచేయలేకపోతుందని చెప్పని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా, నగరంలో కూడా ఎకరాలకు ఎకరాలు అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఉంటే దాన్ని కొంతమంది కబ్జా చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు. మొన్న ఈ మధ్య అక్కడ శాతవాహన కళాశాల, అది కూడా అర్బన్ ల్యాండ్ సీలింగ్దే. భూమి రేట్లు పెరిగిన తర్వాత మా ప్రభుత్వంలో మేము ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగకుండా చూసుకున్నాం. ఎవరికి కూడా తావు ఇవ్వలేదు అరాచకాలకి. ఈరోజు కొంపల్ని కూల్చేటటువంటి ప్రభుత్వం అధికారంలో ఉంది. బాధ్యత లేదా? ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి కూటమి నాయకులు చుట్టూ వీళ్ళందరూ తిరిగినప్పుడు, లోకేష్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి వెళ్ళినప్పుడు, ఎంపీ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఈ కబ్జాకోరులకి, ఈ భూమిని అక్రమంగా కాజేయాలనుకున్నటువంటి వాళ్ళకి వెన్నుదన్నుగా ఈ ప్రభుత్వం ఉండబట్టే ఈరోజు ఇంత పెద్ద సంఘటన. తెల్లవారుజామునే వందల మంది రౌడీలతో, గూండాలతో, పోలీస్ యంత్రాంగం యొక్క భద్రతతో మీ మీదకి వచ్చి మిమ్మల్ని ఇల్లు కోల్చడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. బుల్డోజర్లతో కొంపలు కోల్చడం ఏంటి? అసలు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉందా? ఇల్లు లేక రోడ్ల మీద అద్దె కొంపల్లో ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉంటే, ఎక్కడో చోట ఇల్లు కట్టుకుని లోన్లు తీసుకుని వాళ్ళ జీవనం వాళ్ళు గడుపుతున్నటువంటి పేద ప్రజల పట్ల ఈ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తూ ఉంది. ఈ ప్రభుత్వానికి సమాచారం ఉండదా? ఈ ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ ఉండదా? కలిసి వెళ్తే రెవెన్యూ మినిస్టర్కి పంపితే రెవెన్యూ మినిస్టర్ ఏం చేస్తూ ఉన్నాడు? మాట్లాడాల్సిన పని లేదా? ఖచ్చితంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి ఈ భూమంతా కూడా. ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నటువంటి ఇళ్ళకి వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి, హక్కు ఇవ్వాలి. కోర్టులో ఉందని చెప్పని ఒక వంకతో కోర్టులో ఉంటే ప్రభుత్వం ఇంటర్ఫీర్ కావాలి, చట్టాన్ని ఉపయోగించాలి. మా ప్రభుత్వంలో ఇలాగే కొంతమంది కోర్టులను అడ్డం పెట్టుకుని ల్యాండ్ని కాజేయాలని చెప్తే ప్రభుత్వం ఆగమేఘాల మీద. ప్రభుత్వంకు ఉన్నటువంటి రైటు ఎవరికి కూడా ఉండదు. అక్రమంగా, అన్యాయంగా దోచేయాలని చూస్తే, కాజేయాలని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకోలా. మీరు కూడా సీరియస్గా తీసుకోండి.
మీరు కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. బుల్డోజర్ ప్రభుత్వం అని చెప్పని మమ్మల్ని అన్నారే, మా ప్రభుత్వంలో విమర్శించారే, ఏమీ లేకపోయినా ఈరోజు 43 ఇళ్ళు మీ బుల్డోజర్లతో, మీ పోలీసులతో, మీ రెవెన్యూ సిబ్బంది వచ్చి దగ్గరుండి మరి కొట్టిస్తే దీన్ని ఏమంటారు అని అడుగుతా ఉన్నాం. ఇదేదో రాజకీయం చేయడం కాదు, మానవీయ కోణంలో, మానవతా దృక్పథంలో ప్రభుత్వం ముందుకు రావాలి, ప్రభుత్వం దిగి రావాలి. స్థానిక ప్రజాప్రతినిధులు మిమ్మల్ని ప్రజలు ఎందుకు ఎన్నుకున్నది? పార్లమెంట్ సభ్యులు ఎందుకు ఎన్నుకున్నారు? లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేని ఎందుకు ఎన్నుకున్నారు? మీరు మాట్లాడాలి. మీరు మాట్లాడకపోతే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి, మంత్రుల దగ్గరికి వెళ్ళి, ప్రభుత్వం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి వీళ్ళని ఇక్కడే ఉంచే కార్యక్రమం చూడాలి. చీమ కుట్టినట్టు కూడా లేదు. చెబితే పెడర చెవిని పెట్టి మీకోసం వచ్చి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇక్కడ ధర్నా చేసి అక్రమంగా కేసు పెట్టారు. వాళ్ళు వచ్చి పగలగొట్టి మహిళలను తిట్టి వాళ్ళందరినీ రోడ్డు మీద పడేస్తే వాళ్ళ మీద కేసులు లేవు. ఇదేనా ప్రజాస్వామ్యం? ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. అక్రమంగా, అన్యాయంగా, న్యాయం లేదు, ధర్మం లేదు, చట్టం లేదు. దానికి ఉదాహరణే ఈ జోజీనగర్లో ఇల్లు కూల్చివేత అని చెప్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇది ఈ ల్యాండ్ యొక్క పుట్టుపూర్వోత్తరాలు. ఈ ల్యాండ్ పుట్టింది అర్బన్ ల్యాండ్ సీలింగ్లో పుట్టింది. కాబట్టి ప్రభుత్వానికి తీసుకునే రైట్ ఉంటుంది. ప్రభుత్వం ఇంటర్ఫీర్ కావాలి, రెవెన్యూ మినిస్ట్రీ ఇంటర్ఫీర్ కావాలి. కలెక్టర్ గారు ఏం చేస్తా ఉన్నారు? సోమవారం అర్జీలు తీసుకోవడం ఏది పరిష్కారం? మీ దగ్గరకు వచ్చి కలిస్తే మీరు ఏం చేశారు? వీళ్ళు కూడా వచ్చి కలిశారు కదా, నిన్న కూడా కలిశారు కదా. ఏ ఒక్క వ్యక్తికో 100 కోట్లు ఖరీదు చేసేటటువంటి భూమి దారాదత్తం చేస్తారా? 43 కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉంటుందా? ఎవరి పక్షాన ఉంటారు? పేదల పక్షాన ఉంటారా? లేకపోతే పెట్టుబడిదారులు, కబ్జాకోరుల పక్షాన ఉంటారా? కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం దిగి రాకపోతే ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం దీనికి అండగా ఉంటుంది. దీనికి ఏం చేయాలో, ఎలా చేయాలో జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఈరోజు ఉదయం చెప్పడం జరిగింది. ఆయన వచ్చే వారం వచ్చిన తర్వాత వారి దగ్గర కూడా వెళ్ళి ఒక న్యాయపరంగా చేయాలా, లేకపోతే పొలిటికల్గా చేయాలా, ఏ రకంగా చేయాలనే దాని మీద ఒక ఆలోచన చేస్తాము అని చెప్పాను. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఊరుకుంటే ఈ విజయవాడ నగరంలో ఖరీదైనటువంటి లక్షల కోట్లు ఖరీదు చేసేటటువంటి భూములన్నీ కూడా గద్దెలు తన్నుకెళ్ళడానికి చట్టంలో ఉన్నటువంటి లొసుగులను ఉపయోగించుకుని ఈ రకమైనటువంటి కార్యక్రమం తీసుకుంటున్నారు. దీన్ని మేము ఈ బుల్డోజర్లు వచ్చి పోలీసుల సమక్షంలో రౌడీలందరూ కూడా వీరవిహారం చేసి ఇళ్లని కూలగొట్టడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మీ పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పడం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు విజయవాడ నగరం పశ్చిమ నియోజకవర్గం జోజీ నగర్లో ఏదైతే 42 ఇళ్లని కూలదోసినారో, ఇంత దారుణమైన పరిస్థితులు, ఇంత అరాచకమైన ప్రభుత్వం అన్నది ఏనాడు చూడలేదు. ఎందుకు ఇంత దారుణం చేస్తున్నారు? మీరు ఏదైనా కోర్టులో గెలుచుకున్నారు, లేకపోతే కోర్టు పరిధిలో ఉందేనంటే ఇక్కడ ఒక బోర్డు పెట్టినా ఇది కోర్టు పరిధిలో ఉందేనన్నా వీళ్ళెవ్వరూ కొనుక్కునేవారు కాదు. ఈరోజు వాళ్ళకి పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్లు కల్పించి, రిజిస్ట్రేషన్లు జరిగిన తర్వాత వాళ్ళు బ్యాంకుకి లోన్లకు అప్రోచ్ అయ్యి బ్యాంకు లోన్లు తీసేసుకొని ఈరోజు కార్పొరేషన్ పరిధిలో కూడా అన్ని పర్మిషన్లు వాళ్ళకి ఇచ్చి ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడ ఇల్లులు కట్టుకుంటే ఒక్క నిమిషంలోనూ వచ్చి బుల్డోజర్ తోటి కొట్టి మీరు ఇల్లుల్ని కూలదోసినారే, రేపు పొద్దున్న వాళ్ళు బ్యాంకు లోన్లు ఎలా కడతారు? బ్యాంకులు ఊరుకుంటాయా? ఆ లోన్లు క్లియర్ చేయకపోతే వాళ్ళు ఊరుకుంటారా? ఈ రకమైన పరిస్థితులను, ఇంత దారుణమైన పరిస్థితులు ఇక్కడ ఉంటూ లోకల్ నాయకులు ఏం చేస్తున్నారు? లోకల్ ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు? ఎంపీ గారు ఏం చేస్తున్నారు? ఇన్ని రకాలుగా వాళ్ళు ఎక్కే గడప దిగే గడప ప్రతి ఒక్క నాయకుడి దగ్గరికి, ముఖ్యమంత్రి దగ్గర నుంచి, లోకేష్ గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అలా ఎక్కన గడపంటూ లేదు, ఎక్కన చెప్పని అధికారులు లేరు. కానీ ఒక్కరు వచ్చి ఏందమ్మా మీ బాధ అని అడిగినోళ్ళు లేరు. ఈరోజు వాళ్ళు ఎవరైతే వీళ్ళు కమ్మినారో కనీసం వాళ్ళని కూడా ప్రశ్నించే ఇది లేదు. ఎంత దారుణంగా ఉంది! అమ్మినోళ్ళు బాగానే ఉన్నారు, ఈరోజు మేము కోర్టులో గెలుచుకున్నాము అన్నోళ్ళు బాగానే ఉన్నారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళకి ఎవరు న్యాయం చేస్తారు? ఇంత అన్యాయం చేస్తున్నారా? ఇంత దారుణమైన పరిస్థితులను నెలకొల్పుతుంటే, ఒక సిటీలో ఇలాంటి దారుణమైన పరిస్థితులను నెలకొల్పుతుంటే అసలు నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకుంటుందే ఈ కూటమి నాయకులు. ఎంత దారుణమైన పరిస్థితి! ఇలాంటి నాయకులనా ఎన్నుకున్నదే అని చెప్పి వాళ్ళు లబోదిబోమని ఏడుస్తున్నారే. ఆ పెద్ద అయితే అసలు ఏడుస్తున్నట్టే ఉంది. 2 ఆడపిల్లలకి నేను కట్నంగా ఇచ్చుకున్నాను, ఈరోజు నా కూతురు పరిస్థితి ఏంటి?
మా అల్లుళ్ళు ఇల్లు కట్టుకున్నారు, అవి కూడా కోల్దోసినారు. ఈరోజు నా కూతురు నేలుకోకపోతే నా పరిస్థితి ఏంటని నన్ను అడుగుతుంది. ఎవరు సమాధానం చెప్తారు ఇట్లకి? వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈరోజు మా జిల్లా అధ్యక్షులు అవినాష్ గారు కానీ, మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానీ, అలాగే మా మాజీ ఎమ్మెల్యే గారు విష్ణు గారు, మా పార్టీ నాయకులు, మా కార్పొరేటర్లు, కేడర్ మొత్తం ఈరోజు ఇక్కడికి వచ్చాము. ఈ విషయం ఏదైనా కానీ తేలకపోతే, ప్రభుత్వం దిగిరాకపోతే, లోకల్ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు వచ్చి వీళ్ళకి సంఘీభావం తెలియజేయకపోతే ఊరుకునే పరిస్థితి లేదు. తల్లి బిడ్డ క్షేమం అన్నట్టు ఏదో ఒక పంచాయతీ చేయాలి, లేకపోతే ఏదో వాళ్ళని వీళ్ళు కూర్చోబెట్టాలి, మాట్లాడాలి. వాళ్ళకి ఏ రకంగా న్యాయం జరగాలా అన్నది, మిమ్మల్ని ఎన్నుకున్నందుకు, మీకు ఓట్లేసినందుకు మీరు కనీసం వచ్చి స్పందించాలి. అది కూడా లేకుండా ఇంత దారుణమైన పరిస్థితుల్లోనే ఇంతమంది ఆడపిల్లలు ఈరోజు రోడ్డు మీద హలో లక్ష్మణ అని ఏడుస్తుంటే మీకేమి తెలియనట్టు ఉంటున్నారే. ఈ ఉసురు కంపల్సరిగా ఈ కూటమి నాయకులకు తగులుద్దని తెలియజేసుకుంటున్నాం.